మాజీ డీజీపీ అయినటువంటి దొరగారు చనిపోవడం చాలా బాధాకరం. ఆయన చాలా పేరు మోసిన ఒక మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో చాలా ప్రేమతో చెప్పేవాళ్ళండి. ఏదైనా చేస్తే చెయ్యాలి కదా అని కాదు, మీరు వచ్చారు భోంచేయి అట్లా కాదు. ప్లస్ ఒక మాట మీద నడిచేదండి అంతా ఇంట్లో. ఆయన చెప్తే ఇంకా దానికి క్వశ్చన్ ఎందుకు ఏమిటి అదంతా ఉండదు కదా. ఇంటెలిజెంట్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దట్ వాజ్ నాట్ పాసిబుల్. మార్నింగ్ వెళ్ళిపోయి ఆయన అంతా మార్నింగ్ కదా, మార్నింగ్ 6 o'clock మేము లెగిసేటప్పటికి చూసేవాళ్ళం కాదండి. నైట్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యేది కూడా. ఒక కుక్కపిల్ల కావాలి అని అనుకున్నాను నేను. ఆయన ఐ డోంట్ రిమెంబర్ ఎక్కడో ఉన్నారు, ఏదో వేరే డిస్ట్రిక్ట్లో. సో అది పంపించారు ఒక స్లిప్, కుక్కపిల్ల కూడా వస్తుంది ఇంటికి అని చెప్పి పంపించారు. అది వచ్చింది కుక్కపిల్ల అది. సో వీ వర్ సో హ్యాపీ ఆయన వచ్చినాక అది చూడటం. సో చాలా స్పెషల్ మూమెంట్స్ అండి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాక కదా అన్ని తెలుస్తుంది, ఎంత బాగా చూసుకున్నారు అదంతా. అంత పొజిషన్లో ఉండి అంత దీనిలో ఉండి కూడా పిల్లలకి ఏమీ స్పాయిల్ చేయలేదండి ఆయన. నమస్తే, వెల్కమ్ టు QTV. నేను మీ సాయి. మాజీ డీజీపీ అయినటువంటి దొరగారు చనిపోవడం చాలా బాధాకరం. ఆయన చాలా పేరు మోసిన ఒక మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే మనం ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. సార్ ఎలా ఉండేవాళ్ళు, ఎలా మర్యాద ఇచ్చేవాళ్ళు అంటే చాలా మందితో నేను మాట్లాడితే, వాళ్ళ జిల్లా వాసులు కానీ ఇక్కడ పోలీస్ శాఖతో కానీ నేను చాలా మాట్లాడితే మేము ఎప్పుడూ చూడలేదు అలాంటి మర్యాద వస్తా మనిషి అని చెప్పి కూడా చాలా మంది చెప్పారు. సో ప్రస్తుతం మేడంతో మాట్లాడదాం. సార్ ఎలా ఉండేటోళ్ళు ఇంట్లో, ఇవన్నీ కూడా మేడం మాటల్లోనే తెలుసుకుందాం. మేడం హాయ్ మేడం. మేడం అంటే దొరగారు చనిపోవడం మాకందరికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద లాస్. సో సార్ ఎలా ఉండేటోళ్ళు అంటే రోజు డైలీ రొటీన్ ఏంటి? నా పేరు శైలీల. నేను దొరగారి అమ్మాయిని. ఎలా ఉండేది రొటీన్ అంటే కొన్ని అయితే రోజు జరిగేవి. కొన్ని మార్నింగ్ లేచినాక కొంచెం ఎక్సర్సైజ్ చేయటం, ఆయన కొంచెం సమ్ సార్ట్ ఆఫ్ హెల్దీగా కొంచెం స్నాక్ తిని కొంచెం ప్రాణాయామం అది చేసేవాళ్ళు ఎంత హడావుడిగా ఉన్నాను. తర్వాత స్నానం అండ్ పూజ మాత్రం డెఫినెట్లీ ఒక 45 minutes 1 hour. ఎవరు ఫోన్ చేసినా ఆ టైంలో ఎలాంటి వాళ్ళు పాలిటిషియన్స్ అవని, ఆయన కంటే హైయర్ ఆఫీషియల్స్ అవని, ఇంట్లో ఉండే వర్కర్స్ కానీ మేము కానీ పూజ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టేసేవాళ్ళం. ఆయన మళ్ళీ చేసుకునేవాళ్ళు. బట్ దేర్ వాజ్ నో బ్రేక్ ఇన్ దట్. అది మాత్రం లాస్ట్ దాకా అయ్యేది. తర్వాత మరి వెళ్ళిపోవటం కదా ఆఫీసు ఇవన్నీను. సాయంత్రం వచ్చినాక మళ్ళీ మొహం కట్టుకోడి ఇవన్నీ మళ్ళీ పూజ ఉండేది. ఈవినింగ్ మార్నింగ్ 1 hour ఉండేది ఎప్పుడూను. ఎంత కమిషనర్గా ఉన్నా డీజీగా ఉన్నా ఇట్ డిడ్ంట్ మ్యాటర్, చేసేవాళ్ళు అనమాట. దాని తర్వాత అందరం కలిసి భోజనం చేసుకునేవాళ్ళం ఆ రోజుల్లో. నైట్ భోజనం ఎవ్రీ1 హ్యాడ్ యాజ్ అ ఫ్యామిలీ. అంతేగాని నేను లేట్గా వచ్చాను, నేను టైర్డ్ అయిపోయాను ఇదంతా లేదు అప్పుడు. అండ్ ఆ రోజుల్లో ఎంత టైర్డ్ అయినా కూడా స్కూల్లో ఏమైంది, మీ ఫ్రెండ్స్ ఏమైంది అవి అన్నీ కూడా మాట్లాడుకుని పడుకునేవాళ్ళం. పడుకోక ముందు కూడా వీ యూస్ టు స్పెండ్ టైమ్ టుగెదర్. ఆ బెడ్రూమ్లో కూడా కూర్చుని మాట్లాడి, ఎవరుంటే మా తమ్ముడు, నేను, అమ్మ, నాన్న ఎక్కువగా. ఇట్ వాజ్ లైక్ దట్. సో నేను అందులో ఆయన పోలీసు చాలా అధికార దీనిలో ఉన్నా కూడా నాకు ఇట్ డింట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే ఈవినింగ్ వచ్చి స్పెండ్ చేసేవాళ్ళు. ఎంత స్ట్రెస్గా ఉన్నా ఇట్ వాజ్ నాట్ షోన్. ఇంట్లో మాకు కనిపించేది కాదు అది. సో అది. అండ్ అలాగే ఇంట్లో ఎప్పుడు మాకు రిలేషన్స్ ఉండేవాళ్ళండి. ఎప్పుడు ఎవరైనా కొన్ని రోజులు వచ్చి చదువుకోవటం అలా, వాళ్ళతో కూడా నాతో ఎలా ఉంటారో వాళ్ళతో కూడా అలాగే. నాకు వాళ్ళకి ఏమీ డిఫరెన్స్ లేదు, ఏమీ లేదు. నేను చెప్తాను, వాళ్ళు అలాగే చేస్తారు. చదువుకోకపోతే కూర్చొని చెప్పేవాళ్ళు, చదువుకోకపోతే ఎలాగా అని. అంటే ఊరికే తిట్టేయటం కాదు, ఎందుకు నువ్వు ఆ పని చేయాలో చెప్పేవాళ్ళు. సో అందుకు ఆయనకు ఆ రెస్పెక్ట్ మనం. అండ్ ఆల్సో చాలా ప్రేమతో చెప్పేవాళ్ళండి. ఏదైనా చేస్తే చెయ్యాలి కదా అని కాదు, మీరు వచ్చారు భోంచేయి అట్లా కాదు, ప్రేమతో. కానీ ఆయనకున్న మా అమ్మ చేసేది, వంట చేసినా వడ్డించేది. ఎంత టైర్డ్గా ఉన్నా, ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నా ఏమున్నా ఇంట్లో వాళ్ళది చక్కగా వడ్డించటం. నాన్నమ్మ ఉండేవాళ్ళు. సో ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ నిట్ ఫ్యామిలీ. మేము అలా కూడా చాలా లక్కీ. అందరూ ఆయన బ్రదర్స్ చిల్డ్రన్, సిస్టర్స్ చిల్డ్రన్ అందరూ ఇప్పుడు కూడా చాలా కలిసిమెలిసి ఉంటాం. దానికి కారణం మరి ఈయనే కదా. అంటే
ప్లస్ ఒక మాట మీద నడిచేదండి అంత ఇంట్లో. ఆయన చెప్తే ఇంకా దానికి క్వశ్చన్ ఎందుకు ఏమిటి అదంతా ఉండదు కదా. ఇప్పుడు మీరో మాట నేనో మాట అంటే ఇంకొక మాట వస్తుంది కదా, అలా లేదు. సో అందుకు ఇట్ వాస్ చాలా యూనిఫైడ్ గా ఉండేది ఇంట్లో కానీ మా వేరే వాళ్ళతో కానీ అట్లా. అలా డైలీ రొటీన్ వాజ్ లైక్ దట్. రెండు సార్లు పూజ, కొంచెం ప్రాణాయామ, యోగా యోగా కూడా చేసేవాళ్ళు ఆయనకి నేర్చుకున్నంత. తర్వాత బిజీ అండి, ఆయన లైఫ్ వాజ్ వెరీ బిజీ. ముఖ్యంగా ఏ టైమ్స్ అంటే మార్నింగ్ టైమింగ్స్ అనేది ఫాలో అవుతారు అంటే ఒక డిసిప్లిన్ అంటే మామూలు టైమింగ్స్ అనేది ఫాలో అవుతారు అంటే ఇంటెలిజెంట్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దట్ వాజ్ నాట్ పాసిబుల్. మార్నింగ్ వెళ్ళిపోయి ఆయన అంతా మార్నింగ్ కదా, మార్నింగ్ 6 o'clock మేము లెగిసేటప్పటికి చూసేవాళ్ళం కాదండి. నైట్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యేది కూడా. సో సమ్ టైమ్స్ మేము అప్పుడు స్కూల్, సో అంతసేపు చదువుకునేది కూడా లేదు, పడుకునేవాళ్ళం 9-9:30. సో చూసేవాళ్ళం కాదు, సమ్ టైమ్స్ 2-3 days అట్లా. మళ్ళీను ఈ పాలిటిషియన్స్ వీళ్ళు వెళ్తారు కదా ఎలక్షన్ క్యాంపెయినింగ్, బికాస్ హీ వాజ్ ఇన్ ఇంటెలిజెన్స్, ఇతను వెళ్ళేవాళ్ళు. హీ యూస్ టు రైట్ లెటర్స్ అండి అక్కడ నుంచి టు మీ అండ్ సెండ్ సంథింగ్, ఏదో ఒకటి ఎలా ఉన్నావు ఏదో, జస్ట్ వన్ స్మాల్ ఒక చిన్న ఎవరైనా వచ్చేవాళ్ళు కదా అక్కడ నుంచి ఏదో సమ్ డిస్ట్రిక్ట్ లో, అది పంపించేవాళ్ళు. ఐ వాజ్ 9th class అది ఆ టైంలో. సో ఫోన్స్ ఉండేవి బట్ మొబైల్స్ లేవు కదా. బట్ ఆల్వేస్ హీ యూస్ టు సెండ్. ఒక కుక్కపిల్ల కావాలి అని అనుకున్నాను నేను. ఆయన ఐ డోంట్ రిమెంబర్ ఎక్కడో ఉన్నారు ఏదో వేరే డిస్ట్రిక్ట్ లో. సో అది పంపించారు ఒక స్లిప్, కుక్కపిల్ల కూడా వస్తుంది ఇంటికి అని చెప్పి పంపించారు. అది వచ్చింది కుక్కపిల్ల అది. సో వీ వర్ సో హ్యాపీ ఆయన వచ్చినాక అది చూడటం. సో చాలా స్పెషల్ మూమెంట్స్ అండి. నేను 9th అంటే ఎన్టీ రామారావు గారు ఆ పీరియడ్ లో వీళ్ళకి పొలిటికల్ ర్యాలీస్ లేకపోతే ఇంటెలిజెన్స్ పని మీద వెళ్ళిపోవాలి కదండి డిస్ట్రిక్ట్స్ లో. మొబైల్ ఫోన్స్ టెక్స్ట్ మెసేజ్ అయ్యేవి లేవు కదా అప్పుడు, ప్రతిసారి మనం చేయలేం కదా. సో అది ఎందుకో కానీ నాకైతే లెటర్స్ రాసేవాళ్ళు, పెద్దవి కాదు, ఏదో ఒక పేజ్ అలా అంత లేదండి. బికాజ్ ఆ రోజుల్లో అంత నా జ్ఞానం ఉంటే చేస్తుండే, బట్ ఐ డెంట్. చదివేసి ఐ వాజ్ హ్యాపీ, అంటే మాట్లాడటం బదులు రాయటం. బట్ ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది నాకు అది రొటీన్ గా ఉండేది. ఇట్ వాజ్ రొటీన్ ఫర్ మీ. సో అదేం ఆర్డినరీ అనిపించింది, బట్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాక కదా అన్ని తెలుస్తుంది, ఎంత బాగా చూసుకున్నారు అదంతా. ఇంకొకటి ఓపిక, ఆయనకి అదొక గుణం, చాలా ఓపిక. సో ఒకటి చెప్తున్నాను, నేను మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు ఐ థింక్ 3rd year or 4th year లాటూర్ ఎర్త్ క్వేక్ వచ్చింది చూడండి ఆ టైం, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. అతను కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్. అప్పుడు మీకు గుర్తుంటే గణేష్ నిమజ్జన మొహరం ఒక టైంలో అవుతుంది, ఎప్పుడు కమ్యూనల్ రైట్స్ ఉంటుంది, మాకేమో స్కూల్ హాలిడేస్ అట్లా ఉండేవి. సో ఇతను కమిషనర్ అంటే హీ యూస్ టు టెల్, కమిషనర్ ఇస్ ఫీల్డ్ ఆఫీసర్ అట్లా చెప్తారు కదా. ఎప్పుడో వెళ్ళిపోయి ఆ 12 days ఉండేవాళ్లే కాదు, అక్కడ ఉండాలి ఆ ఓల్డ్ సిటీలో అంతా. ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను, నేను ఐ డోంట్ రిమెంబర్ 3rd year or 4th year మెడిసిన్, నైట్ 12-1 దాకా చదవాలి కదా ఈ ఎగ్జామ్స్ ఏందో చదువుకుంటుంటే, ఆయన 12 అయింది వచ్చేటప్పటికి ఇంటికి. ఆ రోజు అమ్మ పడుకున్నారు, నాన్నమ్మ కూడా ఉన్నారు, ఆవిడ పడుకున్నారు. మై బ్రదర్ వాజ్ స్టడీయింగ్, ఒక్కొక్కసారి బయట ఇంజనీరింగ్ అని బయట చదివేవాడు. సో ఐ వాజ్ ఎలోన్ ఇంట్లో. 12కి వచ్చారండి, వచ్చినాక స్ట్రైట్ టు మై రూమ్కి వచ్చి ఏమా ఏంటి ఆ రోజు కథలన్నీ, నేను నా హాస్పిటల్ ఏమైంది లేకపోతే కాలేజీలో ఏమైంది అదంతా నేను అలా చెప్తుండేదాన్ని. ఆయన మొహంలో టైర్డ్నెస్, స్ట్రెస్, ఎవ్రీడే వచ్చి కూర్చుని మాట్లాడి, ఆయన నేను టైర్డ్గా ఉన్నాను ఇప్పుడు ఏంటి అలా ఏమి ఉండదు, వచ్చి రూమ్ లో కూర్చొని అన్ని చక్కగా మాట్లాడి నేను అన్ని చెప్పి, అప్పుడు ఆయన వెళ్ళి మొహది కడుక్కొని దెన్ పడుకోవటం. అలా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి, ఇప్పుడు అంతా ఎవరు అలా చేయరు కదా. ఫుడ్ వెజిటేరియన్ అండి, చాలా సింపుల్ ఫ్రెష్ ఫుడ్. అమ్మ కూడా అలాగే వండేవారు, ఎవ్రీడే వంట. తర్వాత పప్పులు అవన్నీ మంచిగా, మా ఊరు నుంచి కూడా పప్పులు అవన్నీ వచ్చేవి. దెన్ చాలా సాత్విక్ భోజనం, పాలు పెరుగు పప్పు కూర. మామ్ ఇట్లనే ఇప్పుడు నేను చెప్పాను కదా అంతే. వెజిటేరియన్ కంప్లీట్ వెజిటేరియన్. మళ్ళీ నువ్వు సాఫ్ట్ డ్రింక్స్ అని కానీ, ఇప్పుడు ఆ రోజులో అవన్నీ తక్కువ, బట్
వి నెవర్ యూస్ టు హ్యావ్ అట్లాంటివి. ఇప్పుడు అన్నీ అవన్నీ ఎక్కువైపోయాయండి. బట్ నో స్మోకింగ్, నో డ్రింకింగ్, అవన్నీ కూడా నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ వాజ్ ఎంటర్టైన్డ్ ఎట్ హోమ్ అట్ ఆల్. అండ్ పూజలు కూడా అపార్ట్ ఫ్రమ్ రోజు పూజలు, ఈ వ్రతాలు, తర్వాత వినాయక చవితి అంటే అందరం వెళ్ళి కూర్చుంటే చెప్పటం, ప్లస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ చెప్పటం, శ్లోకాలు మాకు నేర్పించే వాళ్ళు చిన్నప్పుడు, మంత్ర పుష్పం అలాంటివి కూడాను. కొంచెం ఒక 2 లైన్స్, వ్యూవర్ స్మాల్ కదా నేర్చుకునే. అంటే అది అలవాటు మేము ఆయన పూజ చేసినప్పుడు అంతసేపు మేము కూర్చునే వాళ్ళం కాదు. ఆయన చేసేసినాక మేము, అది అలవాటు కదండి. ఒకసారి ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తే మేము వెళ్ళి తర్వాత బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని, ఇట్ వాజ్ రొటీన్ అండి. శ్లోకాలు నేర్పించేవాళ్ళు, దాని మీనింగ్ చెప్పేవాళ్ళు. సో అలా అలా పెరిగాం. ప్లస్ మా కజిన్స్ అందరూ చెప్పాను కదా, వస్తారు వెళ్తారు. నేను ఎక్కడైనా ఊర్లో వెళ్తే నాకేదో ఫ్రాక్ తీసుకొస్తే వాళ్ళకు కూడా తెచ్చేవాళ్ళు. ఆ టైంలో సపోజ్ మా అత్త కూతురు ఉందనుకోండి హాలిడేస్ లో ఒక 2 months, ఇతను ఏదో క్యాంప్ వెళ్ళారు ఎక్కడికో, ఏదో ఒక బట్టలు ఏవో తీసుకొస్తారు కదా పిల్లలు ఉంటే, నాకు కాదు ఆ అమ్మాయి ఉందని ఆ అమ్మాయి కూడా తెచ్చేవాళ్ళు. ఇంకా నాకు తేకపోతే పర్వాలేదు, డెఫినెట్లీ. సో అది ఇంకొకటి ఐ థింక్ ఇస్ లైక్ అంత పొజిషన్ లో ఉండి, అంత దీనిలో ఉండి కూడా పిల్లలకి ఏమీ స్పాయిల్ చేయలేదండి ఆయన. వీవర్ మామూలుగానే లీడింగ్ లైఫ్. స్కూల్, హాస్పిటల్, గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను. ఐ వాజ్ గోయింగ్ ఇన్ బస్, ఏమి కార్లో పంపించడం అట్లా ఏం లేదు. ఆర్టీసీలో ఉన్నప్పుడు హీ యూస్ టు గో ఇన్ బస్ కదా, మీకు తెలుసు కదా అది. అంతే. తర్వాత ఏమో సిబిఐలో ఉన్నప్పుడు మేము చాలా చిన్నపిల్లలు, మరీ నువ్వు 4th class 5th class అట్లా మొక్కలు నాటుతారు కదా మున్సిపాలిటీ వాళ్ళు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాట్ మిడ్, మేబీ late 70s చెప్తున్నాను నేను. వాళ్ళంతా నాటేసి వెళ్ళారు కదా, నువ్వు పోయి నీళ్ళు పోయి దానికని మగ్లో నీళ్ళు ఇచ్చేవాళ్ళు. సో చాలా బట్ వీ వర్ నెవర్ మెంట్ టు ఫీల్ ఏదో ఇతను ఏదో ఐపీఎస్ ఆఫీసరు అట్లా. దెన్ ప్రాస్పెక్టస్ ఉంటుంది కదా స్కూల్లో, యూ హ్యావ్ టు రైట్ పేరెంట్ పేరు అవన్నీ. సో ఆక్యుపేషన్ అని ఉండింది. ఇతనికి ఏమో ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కదా, మేము వాట్ షుడ్ ఏంటి రాయాలి అంటే గవర్నమెంట్ సర్వెంట్ అన్నారండి. ఐ వాజ్ ఇన్ 4th class అప్పుడు. I remember it all this very well. He said government servant. That is it. Not like IPS officer or what CBI superintendent of police ఆ రోజులో. Government servant. సో ఇంకోటి, ఈ పదవులు ఇవాళ వస్తున్నాయి, రేపు వెళ్ళిపోతున్నాయి. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది లేదు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే వర్క్, పని. అది ఆయన సిద్ధాంతం అకార్డింగ్ టు మీ. అంతే కదా. అంటే ఇప్పుడు నేను రిటైర్ అయిపోతాను, అప్పుడు ఈ క్లౌడ్ ఉండదు, ఈ మనుషులు ఉండరు, ఇదే ఉండదు. బట్ పని మనం చేయాలి, అది మంచిగా చేయాలి విత్ డివోషన్, లవ్. అది ఆయన దట్స్, అండ్ అది చెప్పటం కాదు, చేసి చూపించారు ఆయన. దట్స్ ద థింగ్. అంటే ఆయన వర్క్ ప్లేస్ కి వెళ్ళి మొత్తం తీసుకొని వర్క్ చేసుకొని వచ్చేసరికి నైట్ 11:30 12 ఒక్కొక్కసారి సమ్ టైమ్స్. అంటే కమిషనర్ అది ఉండేటప్పుడు ఎవ్రీడే, బికాజ్ మేము కూడా వెళ్ళేవాళ్ళం ఒక్కొక్కసారి. ఈ రంజాన్ అప్పుడు we also used to go ఆయనతో. ఆ ఓల్డ్ సిటీలో ఆయన వెళ్తే 1 or 2 times మేము కూడా వెళ్ళాం అక్కడ ఏంటి అని. బట్ యూ విల్ నాట్ రోజు మనకి కనిపించాలి, కూర్చొని రోజంతా ఇంట్లో ఉండాలి అలా ఆయన జాబ్ కాదు. మేము మెడిసిన్, మా తమ్ముడు ఇంజనీరింగ్, మాకు బిజీగా ఉండేదండి. ఇట్ వాజ్ ఇది. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, మీరు 5 hours కలిసి ఉంటే కూడా ఫోన్లో, ఎవరి ఫోన్లో వాళ్ళే కదండి ఈ మధ్య. బట్ 5 minutes కలిసి ఉండి మంచిగా మాట్లాడుకుంటే ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఇది ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అంటే మీతో ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ, అంటే ఫ్యామిలీ గురించి కానీ, ఇలా ఉండాలి, ఈ పిక్నిక్ వెళ్ళాలి, ఈ టూర్కి వెళ్ళాలి, అంటే వెళ్ళేవాళ్ళం అండి. అవి వెళ్ళేవాళ్ళం లైక్ తీర్థయాత్రలని అట్లా. అంటే సౌత్ ఇండియా టూర్ నానమ్మని తీసుకొని వెళ్ళాం, కేదార్నాథ్ అవన్నీ వెళ్ళాం. అప్పుడు వెళ్తే అక్కడ విశిష్టత అవన్నీ చెప్పేవాళ్ళు, రిషికేశ్ అని, బద్రీనాథ్, కేదార్నాథ్ అవి. సౌత్ టెంపుల్స్లో వీ వర్ వెరీ యంగ్, నాకు అంత గుర్తులేదు, వెళ్ళడం గుర్తుంది కానీ లేదు. బట్ వెరీ ఎఫెక్షనేట్ అండి మాతో. ఐ డోంట్ రిమెంబర్ హిమ్ ఎప్పుడు నాకు ఒక గట్టిగా మాట్లాడటం కూడా, నా వరకు నేను చెప్తున్నాను, లేదు. ఏదైనా నేను ఏదైనా చేయకూడదు అని అనిపిస్తే కూర్చోపెట్టి చెప్పేవాళ్ళు, అమ్మ నీ మీద నాకు ట్రస్ట్ ఉంది కానీ అవతల వాళ్ళ మీద లేదు. బికాజ్ మాకు అవగాహన తక్కువ. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే వేరే వాళ్ళు ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఈ అమ్మాయి ఇతను కూతురు అని, అలా మాకు అది ఉండేది కాదు కదా చిన్నప్పుడు.
సో చెప్పేవాళ్ళు వేరే వాళ్ళతో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి చెప్పేవాళ్ళు. బట్ నాకు తెలిసి నాకెప్పుడు ఒక గట్టిగా అయితే ఇంతవరకు ఏ సంఘటన ఐ డోంట్ రిమెంబర్ అట్ ఆల్. ఏదైనా చెప్పాలంటే చెప్పిన తీరులో చెప్పేవాళ్ళండి. సో మేము వినేవాళ్ళం అలాగా. ఏం చెప్తారు So, చివరిగా నాన్నగారి గురించి? నాన్నగారి గురించి ఐ ఫీల్ ఇట్స్ అ ప్రివిలేజ్ దట్ ఐఎమ్ హిస్ డాటర్. ఒకటి. రెండు, ఈజ్ ఆయన ఫాదరే కాదు, హీస్ ఆల్సో బీన్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే ఎనీథింగ్ నేను చెప్పొచ్చు ఆయనకి. ఇంకా దెర్ ఇస్ నో లైక్ ఇది చెప్పొచ్చు అట్లా లేదు. అండ్ ఏ nature? అండ్ హీ విల్ నాట్ గివ్ యూ ఎనీ అడ్వైస్ అంటిల్ యూ ఆస్క్. ఇప్పుడు నేను ఒకసారి ఏదో నేను షేర్ చేసుకోదలుచుకోలేదు అనుకోండి, ఇఫ్ ఐఎమ్ క్రయింగ్ హీ విల్ వెయిట్. నువ్వు ఇఫ్ యూర్ క్రయింగ్ హీల్ వెయిట్ అండ్ దెన్ హీల్ కమ్ అండ్ సిట్ విత్ యూ. తర్వాత ఏమా అన్ని బాగున్నాయా అని అంటే యా ఐఎమ్ ఫైన్ తర్వాత చెప్తాను అంటే హీ వోంట్ ఫోర్స్ ఏమైంది చెప్పు అట్లేం ఉండదు. తర్వాత నాకు ఇఫ్ ఐ షేర్, నేను ఆయనకైతే నా లైఫ్లో హీ నోస్ ఎవ్రీథింగ్. అంత అప్రోచబుల్ ఉండే ఆయన, జడ్జ్మెంటే లేదు. అన్నీ ఒక ఎందుకలా friendly చేసావు అలా లేదు. సో హీ వుడ్ గివ్ మీ టైం నేను చెప్పిన వరకు. అప్పుడు మాట్లాడేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు నువ్వు ఎందుకు అలా చేసావు అలా ఉండేది కాదండి. సో హీల్ బికమ్ యువర్ ఫ్రెండ్ కదా, పేరెంట్ ఫ్రెండ్. అండ్ నాకు తెలిసి హీజ్ మై గురువు, దట్ ఐ వుడ్ సే. బికాజ్ ఎనీ ఏం ప్రాబ్లం లేకుండా ఎనీ రొటీన్ లైఫ్లో కూడా ఆయన చెప్పిన మాటలు హ్యాడ్ ఎ స్పిరిచువల్ అవుట్లుక్ అండి. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్. నేను చెప్తున్నాను, మరి మీకు వినే వాళ్ళకి ఎట్లా అర్థం అవుతుందో. ఎవ్రీథింగ్ హీ సెడ్, ఆయన ఏం చెప్పినా కూడా ఇట్ హ్యాడ్ ఎ స్పిరిచువల్ అవుట్లుక్. మనం వినాలి, అది కాన్సన్ట్రేషన్ అనేది ఆయన మాటల మీద వినాలి. మీ ఎక్స్పీరియన్స్లో ఆయన చెప్పింది పాటిస్తే అది అర్థమవుతుంది ఆయన చెప్పిన లెసన్. అది దట్స్ మై ఫైనల్ థింగ్. అందుకు నేను ఆయన గురువు అంటున్నాను. లైక్ నేను స్వామికి బాబాకి ఎంత నమ్ముతానో అదే ఆయనకు కూడా ఉంది. బికాజ్ అలాంటివి చాలా చెప్పారు. ఇది ఐఎమ్ 55 నౌ. చిన్నప్పటి నుంచి చాలా చెప్పారు. ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతాయి కదండి, అవ్వకపోయినా ఆ చెప్పినవి దే హ్యావ్ కమ్, నాకు హెల్ప్ చేసింది చాలా నా లైఫ్లో. అంటే మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా? అంటే డాడీకి డాటర్ అంటే ఎంతో ప్రేమ ఉంటుంది, మమ్మీతో బాండింగ్ కంటే ఫాదర్ తో ఎక్కువ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. అంటే ది బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు డాడీ? బెస్ట్ మెమరీస్, సో మెనీ మెమరీస్ అండి. బెస్ట్ మెమరీ ఇస్ హిస్ స్మైల్ వెన్ హీ సీస్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఫర్ మీ దట్స్ హిస్ స్మైల్. అమ్లు ఎప్పుడు చేసి ఎప్పుడు కూర్చోపెట్టుకుని, ఐ డోంట్ నో అండి, ఆ మెమరీ అంటే అలా లేదు నాకు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ మెమరీ, బ్యూటిఫుల్ జర్నీ. ఐ ఫీల్ నాకు అది ప్రివిలేజ్ ఆయన డాటర్ అవ్వటం. నేను చాలాసార్లు అనుకున్నా, నేను ఏం చేశాను, ఇట్లాంటి పేరెంట్స్ నాకు దొరికారు. బికాజ్ నాన్న అలా ఉండాలంటే అమ్మ వెనకాల ఉండకపోతే అవ్వదు కదా. అది నేను ఎప్పుడు అనుకుంటా, నేను ఏం చేశాను, నాకు ఇంత మంచి పేరెంట్స్ దొరికారు. అండ్ వెరీ రొటీన్ లైఫ్ అండి. ఏమి పెద్ద డీజే కూతురు అనేసి అట్లా ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళం. లైక్ వెళ్ళి ఎవరో ఇంట్లో పడుకోవటం అదంతా వాజ్ నాట్ అలౌడ్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. అట్లాంటివి దేవర్ అలౌడ్, వాళ్ళు వచ్చి పడుకునే వాళ్ళు. బట్ ఐ అండర్స్టూడ్ దట్. చెప్పేవాళ్ళు నువ్వు వాళ్ళకి నువ్వే పిలిచేసేయాలి అనేవాళ్ళు. అంటే వచ్చేటోళ్ళ మీరు ఎక్కడికైనా బయట వెళ్తే సెక్యూరిటీ ప్రోటోకాల్ అంత లేదు. బట్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేము కొంచెం. అంటే ఇప్పుడు ఎవరో ఇంట్లో వెళ్ళి స్లీప్ ఓవర్స్ ఉంటాయి కదండి, అదంతా దే వుడెంట్ ఎంకరేజ్ మీ. సో వాళ్ళు వచ్చేవాళ్ళు, మా మెడికల్ స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి పడుకునేవాళ్ళు మా ఇంట్లో. అట్లా అంతా నేను వెళ్ళి ఉంటాను అంటే ఎవరు ఏంటి అన్ని ఒక 100 questions చెప్పాలి ఎందుకు అని. అలాగా. అంటే ఫాదర్ తో ది బెస్ట్ గిఫ్ట్ అంటే బర్త్డేస్ కి ఇట్లాంటి టైంలో మంచి గిఫ్ట్ ఇస్తారు ఫాదర్ అనేటప్పుడు, మీకు ది బెస్ట్ గిఫ్ట్ ఏది ఇస్తారు? మాకు అట్లా మెటీరియలిస్టిక్ గా ఏమి గిఫ్ట్లు ఆ రోజుల్లో లేవండి. అంటే మా నాన్నమ్మ వచ్చేది, మా పిన్ని, మా చిన్నాన్న, ఆ రోజుల్లో హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. కేక్ ఏదో ఉండేది. ఇప్పుడు అలాగే ఆ రోజుల్లో సెలబ్రేషన్స్ లేదు కదా. అండ్ 10 రోజుల ముందే అందరూను ఏం తింటావు, ఏం చేయాలి, ఇష్టమైన చేస్తారు కదా, ముందే అవుతాయి. మా ఇంట్లో బర్త్డేస్ అలాగే. ఇంకా రోజు వేగం లేసిపోయి తలస్నానం చేసుకొని యూ షుడ్ వెయిట్, అక్షంతలు అవి వేసేవాళ్ళు, ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. మా నాన్నగారు కూడా ఎప్పుడు మా నాన్నమ్మ వచ్చినా, ఒకవేళ రైల్వే స్టేషన్ వెళ్ళి ఆవిడ వచ్చినా ఎక్కడైతే అక్కడ ఫస్ట్ ఆవిడని చూస్తే కాళ్ళు దండం పెట్టుకునేవాళ్ళు అండి. ఎప్పుడు ఆవిడ ఊరు వెళ్ళిపోయేటప్పుడు పెట్టుకునేవాళ్ళు.
పీజీ కాదు, సిపి కాదు, ఏదైనా ఇట్ డిన్ మ్యాటర్. సో అది మనం కూడా నేర్చుకోవాలి కదా. అతను చెప్పడం కన్నా చేశారండి. సో ఆయన లైఫ్ ఈజ్ హిజ్ మెసేజ్. అట్లా స్వామి అంటారు కదా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. అట్లా ఇట్ ఈస్ సేమ్ మా నాన్నగారికి కూడా. అది నువ్వు ఇలా చేయాలి, నువ్వు పెద్దోళ్ళకి దండం పెట్టుకోవాలి అని చెప్పడం కాదు, ఆయన చేశారు కాబట్టి మేము చేస్తాం ఇప్పుడు అలాగా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, నమస్కారం.